తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 18న సిరిసిల్లలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకులు రంజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో పాత పెట్రోల్ బంక్ నుండి బయలుదేరి నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం అంబేద్కర్ చౌక్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడతారని రంజిత్ కుమార్ తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జిందాబాద్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జోహార్ అమరవీర విద్యార్థులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీర విద్యార్థులకు. జోహార్. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి జెండా పండుగలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని తెలంగాణ అమరవీరుల మరియు ఉద్యమకారుల ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసి తెలంగాణ యొక్క జెండాను ఎజెండాను గ్రామాలను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు ఆయా గత నెల నుంచి కూడా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మండలాల లోపల జెండా ఆవిష్కరణ కార్యక్రమం జెండా పండుగ పేరుతో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు రాబోతా ఉన్నారు. అట్టి కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు ఒకసారి గమనించినట్లయితే అన్ని కూడా ఈరోజు రాజకీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయి తెలంగాణ ప్రజలకు రక్షణ లేని పరిస్థితుల్లో తెలంగాణకు రక్షణగా ఒక అడ్డుగోడగా నిలబడుతూ తెలంగాణ ప్రజల వాయిస్గా నిలబడుతూ ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగినా కూడా అక్కడ పోయి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాంచజన్యం ప్రకటించినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఎందుకోసమంటే ఏ నీళ్లు నిధులు నియామకాల పేరిట రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా మనం సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ ఆశయాలను సాధించాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు పాంచజన్యం ప్రకటించింది. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయ తెలంగాణని